ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పెన్నా నది తీరం నుండి పుట్టమట్టి తీసుకొచ్చి అమ్మవారి ప్రతిబింబాన్ని ప్రతిష్ఠించి జలాలతో అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని, విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో, నెల్లూరు జిల్లాలో ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ మొదట ఈరోజు 7వ తేదీ జరగడం అయింది. ఇప్పుడే పూజలు స్టార్ట్ చేశారు. రాబోయే 17వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయంగా ఇక్కడ జరపడానికి అధికారులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అలాగే గ్రామ నాయకులు అందరూ కలిసి ఈ బ్రహ్మోత్సవాల్ని దిగ్విజయంగా జరపబోతున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సామాన్య భక్తులకి అన్ని వసతులు అందేలాగా అందరూ అధికారులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, నాయకులు సమన్వయపరుచుకొని ఏ ఒక్క భక్తుడు కూడా ఇక్కడ నిరాశ చెందకుండా ఎంతోమంది నలుమూలల నుంచి ఇక్కడికి ఈ బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర నలుమూలల నుంచి, జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. వీటికి ప్రత్యేక బస్సులు కూడా వేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కడ ఎటువంటి కొరత లేకుండా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా 13వ తేదీ రావణ సేవ బుధవారం, అలాగే 14వ తేదీ వెండి నంది సేవ, 15వ తేదీ రథోత్సవం, 16వ తేదీ కళ్యాణోత్సవం, తెప్పోత్సవంతో ఈ కార్యక్రమం 17వ తేదీ ముగింపు పలకపోతున్నారు. ఈ 10 రోజులు కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ అన్నదానము, ప్రసాద వితరణ అన్నీ ఉంటాయి. అలాగే ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా శానిటైజేషన్ కానీ, వాటర్ కానీ, ఈ ఎండాకాలం కాబట్టి మంచినీళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరు చూసుకోవాలని చెప్పి ఆల్రెడీ బోర్డు అధికారులు, నాయకులు నిర్ణయించుకొని ఉన్నాం. అవన్నీ కూడా అమలుపరచాలని, ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పదే పదే మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో మన కామాక్షమ్మ వారికి వెండి నంది సేవ రోజు శ్రీశైలం నుంచి సారే, అలాగే రథోత్సవం రోజు కాళహస్తి నుంచి సారే, అలాగే కళ్యాణోత్సవం రోజు మనకి విజయవాడ కనకదుర్గమ్మ నుంచి సారే శాశ్వతంగా ఇక్కడికి వచ్చే విధంగా మంత్రివర్యులు సహకారంతో మనకి ఈ జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరము ఇది నిత్యము అమ్మవారికి అక్కడి నుంచి ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఈ సారెలు ఇక్కడికి వస్తాయి. ఇది మాకు అందించినందుకు ముఖ్యంగా మంత్రివర్యులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను.